గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో గల రీజనల్ కోఆర్డినేటర్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకులాలు సంక్షోభాలకు నిలయాలుగా మారాయని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో గత సంవత్సరంలో జిల్లాలోని ఆందోల్, రంజోల్ పాఠశాలలో 2 విద్యార్థులు చనిపోయారని, అలాగే ఇటీవల రాయకోట్ పాఠశాలలో ఒక విద్యార్థి బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్, జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, సహాయ కార్యదర్శి మల్లేశం, అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజేష్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో సంక్షేమ గురుకుల పాఠశాలలో కాలేజీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పేసి వెంటనే విద్యార్థులు ఇటీవల కాలంలో అనేక గురుకుల పాఠశాలలో కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, వార్డెన్ల యొక్క నిర్లక్ష్యం మూలంగా అనారోగ్యంతో చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. బిల్డింగ్లపై నుంచి పడి విద్యార్థులు తీవ్ర గాయాలయ్యి చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్సీఓ అట్లనే ప్రిన్సిపల్, వార్డన్ల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈ ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద కూడా జిల్లా అధికారులతో టీం వేసి వాటి అధికారులతోని సమగ్రమైనటువంటి విచారణ జరపాలి, వచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి మీద విచారణ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఆర్సీఓ ఆఫీసు ముట్టడికి కేవీపీఎస్ పిలిపించింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా ఆర్సీఓ కార్యాలయం ముట్టడి జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, అత్యంత పేద విద్యార్థులందరూ కూడా రేపు గురుకుల పాఠశాలలో చదువుతూ ఉన్నారు. వాళ్ళ పట్ల ఈరోజు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అనేక స్కూళ్ళల్లో పరిశీలించినప్పుడు, సర్వేలు చేసినప్పుడు ఈరోజు పురుగుల అన్నము, అట్లనే పచ్చి పులుసు, ఈ రకంగా నాణ్యత లేనటువంటి ఆహారం పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మెనువు పాటించట్లేదు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోగాలు వస్తే పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకని వీటన్నిటి మీద కూడా ఎక్కడైతే నిర్లక్ష్యం జరుగుతుందో అక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా ఆర్సీఓ వెంటనే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.